మీ బిజినెస్ కు ప్రజలకి మధ్య వారధిలా మేముంటాం. ప్రతిరోజు 1.5 వాచ్ అవర్స్ ఉన్న మా ఆదాన్ ఛానల్ ద్వారా మీ బిజినెస్ ను ప్రమోట్ చేసుకోవాలనుకుంటే ఈ క్రింది నెంబర్ కి సంప్రదించండి. నమస్కారం శుభం భయాదు. గురుగారు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసినట్టయితే మీరు కూడా చూసే ఉంటారు, చూసినట్టయితే కొన్ని పెళ్లి తంతులు పసుపు కొట్టడం అనేది ఇప్పుడు పెద్ద ఫంక్షన్లో చేసుకుంటున్నారు. అసలు నిజంగా మన ఆచారం అంత ఆర్భాటంగా అంత ఇదిగా చేసుకోమని చెప్పింది. అసలు పసుపు కొట్టడం వెనకాల ఉన్న అసలు ఆచారం ఏంటి, కానీ అసలు ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటి? దీన్ని బట్టి మీరు ఏమంటారు? అసలు ఈ అంశం మీద మీ ఒపీనియన్ ఏమంటారు? అమ్మ, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి చాలామంది ఉన్నారు మీ ఊర్లో, దేశంలోని, భారతదేశంలోని, ఆంధ్ర రాష్ట్రంలోని పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. చాగంటి గారు ఉన్నారు, అలాగే మా బ్రహ్మశ్రీ షణ్ముఖ శర్మ గారు ఉన్నారు, అలాగే గరికపాటి గారు ఉన్నారు. వీళ్ళందరూ చక్కగా చెప్తారు వీటన్నిటి గురించి. జ్యోతిషానికి సంబంధించిన ప్రశ్నే కాదు ఇది. బట్ ఏంటి, మీరు నన్ను అడుగుతున్నారు కాదు, చెప్తున్నారు. పసుపు దంచడం అన్నది సాంప్రదాయం కాదు. పసుపు కుంకుమ అన్నది ఇంటికి శుభం సూచనగా మనం అది ముందు చేస్తాం. ఏ కార్యక్రమం, పెళ్లి కార్యక్రమం అనుకున్న తర్వాత ఫస్ట్ మాట అనుకున్న తర్వాత శుభలేఖ మనం 4 పక్కల పసుపు రాస్తాం, శుభం కింద అది లెక్కేస్తాం. అలాగే పెళ్లి సామాన్లు ఏది కొనాలనుకున్నా ముందు పసుపు కుంకుమ, ముందు పసుపు కొంతే కానీ ఇంకోటి కొనం. ఎందుకంటే అది శుభ సూచకం. దాంతో ఒక మంచి రోజు చూసుకుని, ఒక మంచి లగ్నం చూసుకుని, ఒక సమయం చూసుకుని వెళ్ళి డబ్బులు ఇచ్చి పసుపు ముందు కొనిన తర్వాత పెళ్లికి సంబంధించిన ప్రతి ఒక్కటి మనం కొంటాం. ఇది మన సాంప్రదాయం. ఇది ఇప్పుడే కాదు, ఇది ఆచారాన్ని కూడా అనడానికి వీల్లేదు. ఇది శుభ సాంప్రదాయం. ఇలాగే చేయాలి. మనం హిందువులై ఉంటే, మన భారతదేశంలో ఉంటే ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళు మరీను ఖచ్చితంగా పసుపు కొన్నది ఇంకో వస్తువు కొనరు. ఇక మంగళ స్నానం దగ్గరికి వస్తే పసుపు నీళ్లతో మంగళ స్నానం చేయిస్తారు. అంటే అక్కడ ఉద్దేశం శరీరానికి కానీ, మనసు కానీ, ఆలోచన కానీ ప్రభావితం చేస్తుందో, ఏ ప్రభావితం జరిగినా దాని నుండి ఆ మాలిన్యాన్ని అంతా పోయి పెళ్లి కుమార్తెగా తయారవ్వడానికి ఈ యొక్క పసుపు నీళ్ళతో మంగళ స్నానం చేస్తాం. మంగళం అంటే అర్థం ఏంటి? శుభమైన మంగళం అంటే దోషం పోయి మంచి జరగాలి శరీరానికి కానీ, మనసు కానీ. ఆ అమ్మాయి చక్కగా మంగళ స్నానాలు చేసి పసుపు నీళ్ళతో, దాంతోపాటు తోట పెళ్లి కూతురని ఇంకా ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే, నెక్స్ట్ పెళ్ళికి రెడీగా ఉన్న వాళ్ళు ఎవరంటే వాళ్ళని కూడా కూర్చోపెట్టి ఈ నీళ్లు పడడం వల్ల వాళ్ళకి నెక్స్ట్ వివాహం జరుగుతుంది, శుభ ఫలితాలు రావాలని చెప్పి ఈ తోట పెళ్లి కొడుకు అని అంటారు. దిష్టి పోవడానికని అంటారు, అది కాదు. నెక్స్ట్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా జరగాలని పక్కన తోట పెళ్లి కూతురు కింద కూర్చోపెట్టి చక్కగా మంగళ స్నానాలు చేయిస్తుంటారు. ఒకవేళ చెల్లి ఉంటే చెల్లిని కూర్చోబెడతారు, అలాగే అన్నదమ్ముల పిల్లలు, ఆడపిల్లలు ఉంటే వాళ్ళని కూర్చోబెడతారు. కూర్చోబెట్టి మొత్తాన్ని ఆ మంగళ స్నానాలని చేయిస్తుంటారు. అది మన సాంప్రదాయం. కానీ మీరు చెప్పినట్టు ఈ మధ్య కాలం నేను చూశాను, మన రకరకాల అబ్బాయి అమ్మాయి పక్కనే కూర్చొని ఒకరి మీద ఒకరు నీళ్లు పోసుకోవడం, అంతకంటే దరిద్రం కూడా లేదమ్మా. ఈ పదం వాడుతున్నాను ఏమనుకోకుండా లైవ్లో అనుకున్నాను. అది చాలా విరుద్ధమైన పనులు, పైశాచికమైన పనులు ఇవన్నీ. ఈ పైశాచికమైన అసలు పెళ్లి కొడుకుని చూడకూడదమ్మా. మంగళ స్నానం చేస్తున్నట్టు అర్థం ఏంటి? ఆ పెళ్లి కూతుని సర్దిన తర్వాత పెళ్లి కూతుని చేస్తారు మంగళ స్నానం చేసిన తర్వాత గడపే దాటకూడదు అమ్మాయి. పెళ్లి కుమారునే చూడకూడదు అప్పుడే. ఎప్పుడు చూడాలి? మళ్ళీ తలెత్తి చూడాలంటే అక్కడ జీలకర్ర పెళ్లిలో చూడాలి. అలాంటిది అక్కడే కూర్చొని ఇద్దరు కలిసి మంగళ స్నానాలు చేస్తున్నారు అంటే, ఇప్పుడు కూర్చొని చేయడం ఇవన్నీ ఏంటంటే అసలు దీన్ని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు కానీ నాకైతే అది కంపనం పుట్టుకొస్తున్నా మాట చెప్తే. దీనికి ఏంటంటే మనకు మన ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతమైన ప్రవచకం చెప్పేవాళ్ళు ఉన్నారు. చాగంటి గారు ఉన్నారు, అలాగే గరికపాటి గారు ఉన్నారు, అలాగే మనకు రకరకాల సామవేద షణ్ముఖ శర్మ గారు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ చేత గట్టిగా చెప్పించాలి విషయాన్ని. వాళ్ళు చెప్పితేనే, వాళ్ళు చెప్పి వాళ్ళ దానిలోని అంతరార్థాన్ని క్లియర్గా చెప్పగలిగితే డెఫినెట్గా కొంత మార్పు వస్తుందని చూడాలి. కానీ ఒళ్ళో కూర్చోబెట్టడం చేయడం అంత అసభ్యకరమైన పరిస్థితి కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు కల్చర్ ఎలా మారిపోయినంటే పెళ్లికి ముందే డేటింగ్ అంటున్నారు, పెళ్లికి ముందే కొంతకాలం లివింగ్ టుగెదర్ అంటున్నారు. ఇప్పుడు అమెరికాలో వాటిలో అంటే ఇంక మొహమాటమే లేదు. లివింగ్ టుగెదర్ అంటే లివింగ్ టుగెదరే. మన బిగ్ బాస్ లాగా మనం చూస్తాం కదా, ఇవన్నీ నేర్పుతున్నాయి మా కల్చర్. బిగ్ బాస్లో ఆడవాళ్ళు మగవాళ్ళని ఇద్దరిని కూర్చోబెడుతున్నారు. కూర్చోబెట్టి ఒక 100 రోజులు కలిసి ఉండండి రా అంటున్నారు. 100 రోజులు కలిసి ఉండిన తర్వాత వాళ్ళకి అవే ఆలోచన తప్ప ఇంకేముంటాయి చెప్పండి? కలిసి ఆ రిలేషన్ గురించి ఆలోచిస్తారు కదా. సో ఇవన్నీ ఎలాంటి ఏ మార్గాన్ని తీసుకుని మన కర్మ కాకపోతే అవన్నీ మన టీవీలో చూపిస్తున్నాం. అవి చూడటం వల్ల పిల్లలు కూడా అవే ఆలోచన, ఓహో ఇలా ఉండొచ్చు కూడా మనం ఏం చేస్తాం? వాళ్ళతో పాటు కూర్చొని చూస్తాం. ఒక్కొక్కసారి చూస్తే నాన్నగారు కూడా చూస్తున్నారు, అమ్మ కూడా చూస్తున్నారు ప్రోగ్రామ్. ఇప్పుడు ఇవన్నీ ఎలాగ అయిపోయాయంటే, ఇప్పుడు చూడు మన ఈ మధ్య ఏదో బర్త్డే కాడ కేక్ కట్ చేశారట, కేసు అవన్నీ మొహం మీద కొట్టారట. ఇప్పుడు పెళ్లిలాగే అందులోనే ఏదో పేలిందంటే మనిషి కాలిపోయాడు. అదొక సరదా అట అది.
మరి కేక్ ఏంటో సరదా ఏంటో మనకు అర్థం కాదు. అలాగే ఇప్పుడు మనకు పెళ్ళిళ్ళు కూడా మొదలైపోయివని. ఇది చాలా విరుద్ధమైన పనులు. ఎవరో నేర్పుతున్నారో లేకపోతే వేరే కల్చర్ వాళ్ళు వచ్చి ఇలా చేస్తున్నారో మనల్ని ఇలా కూడా చేయొచ్చు అని చెప్పి సరదా కోసం సరసం కోసం ఇవన్నీ చేయడం ఏదైతే ఉన్నదో ఇట్ అబ్సల్యూట్లీ రాంగ్ మెథడ్ యాజ్ ఫార్ యాజ్ మై హౌస్ ఈజ్ కన్సర్న్. సో దయచేసి నేను చెప్పాలనుకుంటుండే ఛానల్ ద్వారా ఏం చెప్పాలనుకుంటుంటే ఇలాంటి వాటిని మనం ఖండించాలి, వీటికి దూరంగా ఉండాలి. ఇలా చేసే వాళ్ళని మాత్రం ప్రోత్సహించకూడదు ఎట్ ఎన్ని పరిస్థితుల్లో. అసలు మన డేటింగ్ తర్వాత లివింగ్ టుగెదర్ ఈ పదాలకి ఏంటంటే మనం ఎంకరేజే చేయకూడదు. కరెక్ట్గా చెప్పాలి. ఒకనో తెలుసుకోవడానికి మేము ఓ వారం రోజులు కలిసి తిరిగి చూసి వస్తాం, అదేమిటి మా పేరెంట్స్ని అడగడం. ఇప్పటికీ కూడా మా కాలంలో ముందు తరం ఏంటి, ఆ ముందు తరం చూసి అమ్మాయిని ఇచ్చేస్తాం మా అగ్రహారాల్లో. అలాగే 4 తరాల వరకు చూసుకుని వచ్చి ఆ 4 తరాల ముందు ఆ ఫ్యామిలీ ఇలా ఉంది కాబట్టి మనం ఇచ్చేసా కళ్ళు మూసుకు ఇచ్చేసాడు. ఇంక ఈ పిల్లడు ఎలాగోనా మన సంబంధం వాళ్ళ నాన్న చూసి ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు కూడా. ఈ తరం తండ్రి గారిని చూసి అమ్మాయిని ఇచ్చేస్తారు. ఆ ఫ్యామిలీ మాకు తెలుసా, ఆ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీయా, అలాంటి ఫ్యామిలీలు ఉంటే ఆడపిల్ల కలిసి వస్తుంది, అన్ని విధాలుగా అన్ని విషయాలు తెలుసుకుంటుంది అమ్మాయి అని చెప్పి ఆడపిల్లని ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అలాగే అబ్బాయి ఫ్యామిలీ అబ్బాయిని చూసి కాదు, అబ్బాయి బ్యాక్గ్రౌండ్ చూసి కాదు, తల్లిదండ్రులు ఏంటి, వాళ్ళ ఫాదర్ మదర్ ఏంటి, వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, అలా 2-3 తరాలు చూసి పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు. అబ్బాయి ఉద్యోగం లేకపోయినా పూర్వకాలం నేను చెప్తున్నా 50 years బ్యాక్ వెళ్తే ఉద్యోగం లేకపోయినా BA ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, MA అంటే BSc ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు అనుకుందాం, చదువుతున్నా ఆ ఫ్యామిలీని చూసి పిల్లలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. జరిగేవన్నీ మనం చూస్తాం. వాళ్ళు ఇప్పుడు లేరా? 50 ఏళ్ళ క్రితం ప్రింట్ చేసిన వాళ్ళు చక్కగా సంసారం చేసుకుంటూ పిల్లలకి మళ్ళీ ఫారెన్ పంపించి ఇప్పుడు లేరా? ఉన్నారు కదా, మా ఏజ్ వాళ్ళు ఉన్నారు కదా అందరూ. మా ఫ్యామిలీస్ కూడా అలా జరిగాయి. అంటే ఏం చూసి ఇచ్చారంటే ఇప్పుడు ఏమైపోతాం, వీళ్ళు చూసుకోవడం. అది 4-5 రోజుల్లో డేటింగ్ అంటారు, 4-5 రోజులు లివింగ్ టుగెదర్ అంటారు. ఆ తర్వాత ఇంకేమిటి దాపరికమే లేదా. బిఫోర్ మ్యారేజ్ అంటే 3-4 days ముందు ఈ హెల్దీ అంటున్నారు, ఇంకేదో హెల్దీ కాదండి అదేంటారు మనకు మెహందీ ఫంక్షన్ బాగానే ఉంటే దాని ముందు డ్యాన్సులు ఆటలు పాటలు. దానికి తోడంటే దానికి ముందు వీళ్ళు ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అట. ఎక్కడికో దూరంగా వెళ్ళి డెస్టినేషన్ వెడ్డింగ్ ఈజ్ డిఫరెంట్. ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అంటారు. వెళ్ళిపోయి అమ్మాయి అబ్బాయి వెళ్ళిపోతారు. వాడికి ఏంటంటే ఇంకో విచిత్రం చెప్తాను, చాలా అసహ్యకరమైన విషయం చెప్తానండి. ఓకే అబ్బాయి అమ్మాయి వెళ్ళారు బాగానే ఉందంటే అక్కడ ఒక ఫోటోగ్రాఫర్ వస్తాడు, కెమెరామెన్, తప్పుగా అనుకోకమ్మా. ఆ కెమెరామెన్ ఆ అమ్మాయిని పట్టు నువ్వు ఇలా ఉండు అంటాడు, అబ్బాయిని పట్టు నువ్వు ఇలా ఉండు అంటాడు. మీ ఇద్దరు ఇవ్వండి అంటే నేను డైరెక్షన్స్ ఇలా ఇస్తున్నాను అనుకోకండి కెమెరా ముందు. అంటే వాడు చెయ్యండి, వాడు పట్టుకుని చెప్పడం ఏంటి, అసలు ఏమిటి కథ నాకేం అర్థం కావట్లేదు. నేను కళ్ళారా అంటే చూడలేదు కానీ చూసిన వాళ్ళని చూసి అసలు పెళ్ళి ఎవరికి చేస్తున్నారో అర్థం కావట్లేదు. చెప్పాలంటే ఈ కెమెరామ్యాన్ ముందే చెప్తారు, తప్పుగా అనుకోకండి, ఇక్కడ కూడా కెమెరామ్యాన్స్ ఉన్నారు, ఎవరిని ఉద్దేశించైతే కాదు నా ఉద్దేశం. వాడు అంటాడు ఈ మేడం యూ ట్విస్ట్ లైక్ దిస్ అంటాడు, ఆ పెట్టే సరిగ్గా ఉండకపోతే ఫోటో సరిగ్గా రాదంటాడు. ఆకారం ఏంటి నాకు అర్థం కాలే. ఆ పిల్ల అలాగే ఒప్పుకుంటున్నాయి. ఓకే కొన్ని సందర్భాలు పర్వాలని వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే మధ్య కెమెరాని పట్టుకుని ట్విస్ట్లు ఇవ్వడం ఏంటి, ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళ పెళ్ళి. మన కరం కాదు ఇంకేంటి చెప్పడం, ఇవన్నీ అవసరం మీకు. నిజం చెప్తున్నా కదా, నాకు మా వివాహం జరిగింది నాకు 1600 జీతమే, పెద్ద జీతమే కాదు 1600 జీతంతో పెళ్లి చేశారు. మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ, 5 అన్నదమ్ములు 2 అక్కచెల్లెలు, చాలా పెద్ద ఫ్యామిలీ మాది. మా ఫ్యామిలీని చూసి ఇచ్చారు అమ్మాయిని. ఇప్పుడు నేను ఎవరైతే చేసుకున్నాను, ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయామన్నా. మరి నన్ను చూసి 1600 జీతం కాడికి ఎవరైనా ఆడపిల్లని ఇస్తారా? మామూలు చెప్పుకుందాం, కెమెరా ముందు ఇలా చెప్తాం అనుకోకండి. 1600 జీతం ఉందంటే 1993లోనే అది ఏంటి అమౌంట్, దేనికి ఉపయోగపడుతుంది? ఇచ్చారు. ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ, తెలుసు, అగ్రహారంలో పెరిగిన వాళ్ళు, మంచి పిల్లడు అని చెప్పి ఇచ్చేసారు. ఇప్పటికి కూడా పౌరహిత్యం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కదా, పిల్లని ఆ తండ్రిని చూసి ఇచ్చేస్తారు. గురుగారు మహా వేద పండితుడు, వాళ్ళ అబ్బాయి పిల్లడు మంచివాడే, ఇచ్చిద్దాం మా దాంట్లో ఇచ్చేస్తుంటారు. అలాగే అదర్ క్యాస్ట్లో కూడా చౌదరీస్ కానీ కాపు కమ్మ రెడ్డి ఎవరైనా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, మంచివాళ్ళ కాదా, 2 తరాలు చూసుకుంటే ఇచ్చేస్తారు. ఇప్పుడు ఎంతోమంది కోటీశ్వర పిల్లలు ఉద్యోగాలు చేయరు, కానీ తల్లిదండ్రుల దగ్గర ఆస్తిని చూసే కదా పెళ్ళి ఇస్తున్నారు. ఏం చేస్తున్నారు, మా వ్యాపారం లేదు, ఆస్తిని చూసి ఇచ్చేస్తున్నారు. ఇలా రకరకాలు ఉన్నాయి. ఏదో అవన్నీ పర్వాలేదు, కానీ ఈ డేటింగు అండ్ లివింగ్ టుగెదరు, ఈ ప్రీ వెడ్డింగ్ షూటింగ్లు ఇవన్నీ చూస్తే ఇంకా పిల్ల దగ్గర మిగిలేదే ఉండదు, వీడి దగ్గర మిగిలేదే ఉండదు. ఇంకా పచ్చిగా మాట్లాడాలంటే ఇంకేముందని మనం 4 రోజులు 2 నెలల ముందు అబ్బాయి తిరుగుతుంటే ఇంకా పెళ్ళి అనే పదానికి
అర్థమేముంది ఇంకా? దీనికి యాడెడ్ వాల్యూ ఏంటంటే ఈ మధ్య కొత్తగా మంగళ స్నానాల్లో ఇద్దరు కలిసి మీరు చెప్పారు కదా ఒళ్ళో కూర్చోపెట్టుకు చేయడం. ఇంకా చేయడానికి ఏం లేదు, చూపించడానికి ఇంకేం లేదండి. సినిమాలు చూసి చేస్తున్న పనులు ఇవన్నీ చాలా ఆశ్చర్యకరంగా. దీన్ని ఖచ్చితంగా ఖండించాలి. నేను ఖండించిన కాదు, నాకంటే పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ యొక్క సొసైటీలో. వాళ్ళు ఖచ్చితంగా ఖండిస్తూ ప్రజలకి పిల్లలకి నేర్పాలి, చెప్పాలి. అదే పనిగా చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళు కొన్ని సంవత్సరాలు దీనివల్ల వచ్చే జరిగే అనార్థాలు ఏంటి కూడా చెప్పాలి. ఇవన్నీ నేను చెప్తే బాగుండదు, యాజ్ అస్ట్రాలజీగా నేను చెప్తే బాగుండదు. మాకు తెలిసినా మనం చెప్పకూడదు పని. కొందరు చేత చెప్పిస్తేనే బాగుంటుంది. యాజ్ అస్ట్రాలజీగా ఇలా కలవడానికి కారణం ఏంటంటే ఆ గ్రహాల ప్రభావం మేము చెప్పగలుగుతాం. అది ఎంతవరకు ఉంటుందో ఆ వివాహం అది కూడా మనం చెప్పగలుగుతాం. ఇలాగుంటే కొన్ని కార్యక్రమాలకి ఒక విలువ ఉంది, ఒక వాల్యూ ఉంది, ఒక యోగం ఉంటుంది. అది మహాభారతం రామాయణం సమయంలో కూడా తీసుకున్నా, త్రేతాయుగం ద్వాపరయుగం చూసుకున్నా మనకి అవన్నీ దాని విలువలు కనబడుతున్నాయి. ఎందుకు వివాహం చేస్తున్నారు, వివాహ బంధానికి ఉన్న విలువ ఏంటో కూడా చెప్తున్నారు. అలాంటి వివాహ బంధాన్ని పూర్తిగా మెటాష్ చేసేస్తున్నారు. అంచేత దీనికి మనం చాలా విరుద్ధము. మీరు ఆ ప్రశ్న వేశారు కాబట్టి ఆవేశంతో చెప్తున్న మాటలు ఇవంతే తప్ప ఇంకేం లేదు. దీన్ని పూర్తి ఖండించాలి. అలాగే ఇలాంటివంటి మనం ఎప్పుడూ ఎంకరేజ్ చేయకూడదమ్మా. అది పూర్తిగా సొసైటీగానే కాదు, సాంప్రదాయం విరుద్ధమే కాకుండా దాని విలువలు, వివాహం అనే దానికి విలువ తీసి పడేసినట్టే పూర్తిగా.